హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే స్నాక్ ఐటమ్ సోయా నగెట్స్. మనకి ఇంట్లో ఏమీ స్నాక్స్ లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఒక కప్పు సోయా తీసుకొని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సోయాని ఈ విధంగా వాటర్ లేకుండా వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సోయాని వేసుకోవాలి. అందులోనే ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల మైదా, ఒక పెద్దది ఆలుగడ్డ మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఆలుగడ్డ వేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్ల మైదా తీసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ చికెన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సోయాని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కానీ మీ ఇష్టం, మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మైదాలో డిప్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక కోటింగ్ లాగా వేసుకోవాలి. ఇంకా అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ సోయా నగెట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన బ్రెడ్ క్రమ్స్ బాగా ఫ్రై అవుతాయి, కానీ లోపల అనేది ఉడకదు. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సోయా నగెట్స్ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.